హాయ్ నాన్న. ఇవాళ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. అదేంటి అంటే వెర్నర్ థియరీ. ఈ వెర్నర్ థియరీ 4 మార్క్స్కి అడుగుతారు ఐపీఈలో. ఏమని అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ వెర్నర్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతారు. అయితే వెర్నర్ థియరీ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేదంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఈ వెర్నర్ థియరీలో ఏం చెప్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు, ఏం పాయింట్స్ ఎలివేట్ చేస్తున్నారు చూద్దాం ఒకసారి. ఇక్కడ రాశాను, ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటే ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్ అయాన్ షోస్ అంటే సెంట్రల్ మెటల్ అయాన్ 2 టైప్ ఆఫ్ వ్యాలెన్సీస్ని చూపిస్తుంది అని. ఇట్ ఎగ్జిబిట్ 2 టైప్ ఆఫ్ వ్యాలెన్సీస్. దే ఆర్ ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండ్ వన్ సెకండరీ వ్యాలెన్సీ. అసలు కోఆర్డినేషన్ కాంపౌండ్ అంటే ఇలా మీరు చూస్తుంటారు డి బ్లాక్ ఎలిమెంట్స్లో. సో డి బ్లాక్ ఎలిమెంట్స్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, K4FeCN6 అని. అదేవిధంగా CO వెర్నర్ ప్రపోజ్ చేసిన కాంపౌండ్స్ CO NH3 6 times అండ్ Cl3. సో వీటిని మనం ఏమంటాం, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం. ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఫామ్ చేసే ఎబిలిటీ డి బ్లాక్ ఎలిమెంట్స్కే ఉంటుంది. అదే ఇదిగో ఈ ఐరన్ కానీ ఇక్కడ కోబాల్ట్ కానీ. అయితే ఇక్కడ ఈ సెంట్రల్ మెటల్ అయాన్ ఏదైతే ఇక్కడ ఐరన్ ఉందో ఐరన్, సో 2 వ్యాలెన్సీస్ చూపిస్తుంది. ఒకటి ప్రైమరీ వ్యాలెన్సీ, ఇంకోటి ఏం చూపిస్తుంది, సెకండరీ వ్యాలెన్సీ. అలాగే ఇక్కడున్న కోబాల్ట్ కూడా ప్రైమరీ వ్యాలెన్సీని చూపిస్తుంది, అట్ ది సేమ్ టైం సెకండరీ వ్యాలెన్సీని కూడా చూపిస్తుంది అని ఒక పాయింట్లో చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో ఏం చూద్దామంటే ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, ఓకేనా. సో ఈ ప్రైమరీ వ్యాలెన్సీ ఎలా ఉంటుంది, సెకండరీ వ్యాలెన్సీ ఎలా ఉంటుంది, దాన్ని ఎవరెవరు సాటిస్ఫై చేస్తారు అనే పాయింట్స్ చూద్దాం. దేంతో రిప్రజెంట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం, ఓకేనా. రైట్, ప్రైమరీ వ్యాలెన్సీ ఏంటి, ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు is numerically equal to oxidation state of central metal ion యొక్క ఆక్సిడేషన్ స్టేట్కి ఈక్వల్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను CONH3 టేకెన్ 6 times అండ్ Cl3 అనే మాలిక్యూల్ తీసుకున్నా. ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్ కోబాల్ట్. ఈ కోబాల్ట్ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో అది ఎంత ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రైమరీ వ్యాలెన్సీ ఏమవుతుంది చెప్పండి, +3 అవుతుంది, ఓకే. సో అలాగే సెకండరీ వ్యాలెన్సీ, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామా, K4FeCN టేకెన్ 6 times. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఐరన్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటే +2. అంటే ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్ అయాన్ ఐరన్ ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు +2, ఓకే. రైట్, నెక్స్ట్ అదేవిధంగా సెకండరీ వ్యాలెన్సీ చూద్దాం. సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CONH3 టేకెన్ 6 times అండ్ Cl3 ఇలా రాసాం. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్ కోబాల్ట్. ఈ కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ +3. సో ఈ +3 ప్రైమరీ వ్యాలెన్సీని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఈ కోబాల్ట్ చుట్టూ కూడా సో అమోనియా మాలిక్యూల్స్ ఆక్టాహెడ్రల్ షేప్లో
కోబాల్ట్ చుట్టూ కూడా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ 6 అమోనియాస్ 6 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎవరితోటి? కోబాల్ట్ తోటి. సో చూసారా ఇక్కడ ఎన్ని అమోనియాస్? 6 అమోనియాస్. ఎస్, 1 2 3 4 5 6 అమోనియాస్ ఇక్కడ 6 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేసింది. ఎవరితోటి? కోబాల్ట్ తోటి. సో కాబట్టి దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే 6. ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయో అదే దాని కోఆర్డినేషన్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ సెకండరీ వ్యాలెన్సీ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకుంటా అని చెప్పండి? 6. ప్రైమరీ వ్యాలెన్సీ ఏమో ఆక్సిడేషన్ స్టేట్కి ఈక్వల్, సెకండరీ వ్యాలెన్సీ ఏమో కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్. నెగిటివ్ అయాన్స్ చేత అది సాటిస్ఫై అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఎయిదర్ నెగిటివ్ అయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. దేంతో అయినా సాటిస్ఫై అవ్వచ్చు, నెగిటివ్ అయాన్స్తో కావచ్చు, లేదంటే న్యూట్రల్ మాలిక్యూల్స్తో కానీ సాటిస్ఫై అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ డినోటెడ్ బై డాటర్ లైన్స్. ఎస్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే డాటర్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. మీకు డయాగ్రామ్లో నేను చూపిస్తాను. ఇట్ ఈస్ డినోటెడ్ బై థిక్ లైన్స్. థిక్ లైన్స్ తోటి దీన్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే డాటర్ లైన్ కనిపించింది అంటే అది ప్రైమరీ వ్యాలెన్సీ అని, థిక్ లైన్ కనిపించింది అంటే అది సెకండరీ వ్యాలెన్సీ అని. ఒకవేళ ఒక స్పీసీస్కి 2 లైన్స్ ఉంటే అది ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది, సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్. ఎస్, ఇట్ ఈజ్ డైరెక్షనల్ ఇన్ నేచర్. అంటే ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసే అయాన్స్ సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ ఏ డైరెక్షన్లో అయినా ఉండొచ్చు. అదే నాన్ డైరెక్షనల్ ఇన్ నేచర్. అదే సెంట్రల్ మెటల్ అయాన్ని సాటిస్ఫై చేసేటువంటి స్పీసీస్, సెకండరీ వ్యాలెన్సీ తోటి సాటిస్ఫై చేసే స్పీసీస్ డైరెక్షనల్ ఇన్ నేచర్, అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉంటాయి. 6 ఉన్నప్పుడు ఆక్టాహెడ్రల్ షేప్లో, 5 ఉన్నప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో, అట్లా. రైట్. ఇట్ ఈజ్ అయనైజబుల్, ఇట్ ఈజ్ నాన్ అయనైజబుల్. ఇది ఈ ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేటువంటి అయాన్స్ అయనైజ్ అవుతాయి. సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేటువంటి స్పీసీస్ సెంట్రల్ మెటల్ అయాన్తో ఉన్నప్పుడు అవి అయనైజ్ అవ్వవు. ఆ పాయింట్ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, ఇప్పుడు వెర్నర్ థియరీ ప్రపోజ్ చేసినటువంటి ఒక 4 ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. దానికి ముందు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేస్తాను, చూడండి. ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్ సెంట్రల్ మెటల్ అయాన్ ఎగ్జిబిట్ 2 వ్యాలెన్సీస్, 2 వ్యాలెన్సీస్ చూపిస్తుంది. ఫస్ట్ వన్ ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండ్ వన్ సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ న్యూమరికల్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్. ఒక కాంప్లెక్స్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్ అయాన్ ఎంత ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేస్తే అదే దాని ప్రైమరీ వ్యాలెన్సీ. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీ దేనికి ఈక్వల్ అన్నారు? కోఆర్డినేషన్ నెంబర్. అంటే సెకండరీ వ్యాలెన్సీ ఎన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది లైగాండ్స్ తోటి. సో అది సెకండరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేయడానికి, అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ని సాటిస్ఫై చేసేది ఎవరు? నెగిటివ్ అయాన్స్. ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేది నెగిటివ్ అయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై డాటర్ లైన్స్. అంటే ప్రైమరీ వ్యాలెన్సీని ఎలా రిప్రజెంట్ చేస్తాం? డాటర్ లైన్స్. సెకండరీ వ్యాలెన్సీని థిక్ లైన్స్తో డినోట్ చేస్తాం. ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్ అండ్ అయనైజబుల్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ డైరెక్షనల్ ఇన్ నేచర్ అండ్ నాన్ అయనైజబుల్. ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్ అండ్ అయనైజబుల్. ఇట్ ఈస్ డైరెక్షనల్ అండ్ నాన్ అయనైజబుల్. రైట్ నాన్న? ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్ నాన్న? వెర్నర్ ప్రపోజ్ చేసినటువంటి 4 కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇవే. సో ఈ 4 కాంప్లెక్స్ కాంపౌండ్స్లో సెంట్రల్ మెటల్ అయాన్, ఇక్కడ ఫస్ట్ కాంపౌండ్ చూడండి, COCl3 6NH3. దీన్ని నేను ఎలా రాసుకున్నా అంటే కాంప్లెక్స్ కాంపౌండ్లో సెంట్రల్ మెటల్ అయాన్ కోబాల్ట్, లైగాండ్స్ 6 అమోనియాస్ అండ్ ఇవి కౌంటర్ అయాన్స్ అంటాం, Cl3 బయట రాసాను. సో ఇక్కడ కాంప్లెక్స్ స్ట్రక్చర్ రాస్తే CO సెంట్రల్ మెటల్ అయాన్, దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +3. ఎస్. సో ఈ +3 చుట్టూ ఆక్టాహెడ్రల్లో ఇలా మనకి అమోనియాస్ ఉన్నాయి. ఈ అమోనియాస్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. ఎస్, సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. మీరు స్ట్రక్చర్ రాసినప్పుడు నైట్రోజన్ తోటి బాండ్ ఫామ్ అయ్యేలాగా రాయండి, సెంట్రల్ మెటల్ అయాన్ అటాచ్మెంట్. నెక్స్ట్
ఇప్పుడు ఈ సెకండరీ వ్యాలెన్సీ అయిపోయింది కదా, ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తే ఈ క్లోరైడ్ అయాన్స్, ఈ కౌంటర్ అయాన్స్. సో ఈ కౌంటర్ అయాన్స్ ఇగో నెగిటివ్ అయాన్స్, అవి ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నాయి. అందుకే ప్రైమరీ వ్యాలెన్సీని డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేశాను, సెకండరీ వ్యాలెన్సీని థిక్ లైన్స్ రిప్రజెంట్ చేశాను. ఓకే, కనిపిస్తున్నాయా? డాటెడ్ లైన్స్ అన్నమాట. రైట్, ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీ రాసినప్పుడు ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి 3, సెకండరీ వ్యాలెన్సీ వచ్చేసరికి థిక్ లైన్స్ కోఆర్డినేషన్ నెంబర్ కాబట్టి ఏమైతే చెప్పండి 6. ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ సాటిస్ఫైడ్ బై క్లోరైడ్ అయాన్స్ అండ్ సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ సాటిస్ఫైడ్ బై అమోనియా అయాన్స్. అది నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్కి రండి. ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్ కోబాల్ట్, దాని ఆక్సిడేషన్ స్టేట్ +3 అంటే ప్రైమరీ వ్యాలెన్సీ 3. నెక్స్ట్, సో దీని చుట్టూ ఎన్ని అమోనియాస్ ఉన్నాయి? 5 అమోనియాస్ ఉన్నాయి. ఎస్, 5 అమోనియాస్, NH3. బట్ కోబాల్ట్ యొక్క సెకండరీ వ్యాలెన్సీ 6, ఫిక్స్డ్ నెంబర్ అది. మరి ఇక్కడ 5 ఉన్నాయి. మరి ఇంకొక అమోనియా మిస్ అయింది కాబట్టి దాని పొజిషన్లోకి కౌంటర్ అయాన్ క్లోరైడ్ అయాన్ వచ్చి చేరుతుంది. సో ఇది ఇప్పుడు సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది. ఇంకా ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేయడానికి 3 క్లోరైడ్ అయాన్స్లో 2 క్లోరైడ్ అయాన్స్ ఆల్రెడీ వచ్చాయి. ఇంకో క్లోరైడ్ అయాన్ ఇది ఆల్రెడీ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది అండ్ ప్రైమరీ వ్యాలెన్సీని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో అంటే 1 క్లోరైడ్ అయాన్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. మీరు చెప్పేటప్పుడు మాత్రం ప్రైమరీ వ్యాలెన్సీ 3 అని చెప్తారు, సెకండరీ వ్యాలెన్సీ 6 అని చెప్తారు. బట్ 1 క్లోరైడ్ అయాన్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్పండి, అంతే. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్. సో సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ 6 అమోనియాస్ ఉండాలి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో 4 అమోనియాస్, ఫస్ట్ 4 అమోనియాస్ రాయండి, NH3 NH3 NH3. రైట్, ఇంకా ఎన్ని అమోనియాస్ తగ్గాయి? జనరల్గా 6 ఉండాలి కదా మనకి సెకండరీ వ్యాలెన్సీ, మరి 4 ఉన్నాయి. మరి ఇంకో 2 అమోనియా అయాన్స్ బదులుగా మీరు ఏం రాస్తారంటే 2 క్లోరైడ్ అయాన్స్ రాసేయండి. రైట్, నెక్స్ట్, సో అంటే 2 క్లోరైడ్ అయాన్స్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నాయి. ఆల్రెడీ ఇవి ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. అంటే 2 క్లోరైడ్ అయాన్స్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. సేమ్ యాజ్ యూజువల్, ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? +3. సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 6. బట్ 2 క్లోరైడ్ అయాన్స్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. నెక్స్ట్ ఫోర్త్ కాంపౌండ్ COCl3 3NH3. దీన్ని ఎలా రాసుకుంటాను? సో దీంట్లో సెంట్రల్ మెటల్ అయాన్ కోబాల్ట్, దీని ఆక్సిడేషన్ స్టేట్ +3. సో ఇక్కడ 3 అమోనియాస్ ఉన్నాయి, ఈ 3 అమోనియాస్ ఇలా ఉన్నాయి. ఇంకొక 3 అమోనియాస్ తగ్గిపోయాయి. సో ఆ 3 అమోనియాస్ బదులు ఉన్న 3 కౌంటర్ అయాన్స్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. మరి ఆల్రెడీ ఇవి ప్రైమరీ వ్యాలెన్సీన్స్ కూడా సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. అంటే 3 క్లోరైడ్ అయాన్స్ సో ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తున్నాయి. ఈ స్ట్రక్చర్లో వచ్చేసరికి ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 3, సెకండరీ వ్యాలెన్సీ ఈజ్ ఈక్వల్ టు 6. బట్ 3 క్లోరైడ్ అయాన్స్ సాటిస్ఫై బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ. చూడండి, ఇక్కడ ఫస్ట్ 6 అమోనియాస్ ఉన్నాయి. సో ఇక్కడ 5 అమోనియాస్ ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ 3. ఒక్కొక్క అమోనియా రెడ్యూస్ అవుతూ వచ్చింది. ఆ ఒక్కొక్క అమోనియాని రీప్లేస్ చేస్తూ క్లోరైడ్, సో ఆ రెడ్యూస్ అయినటువంటి అమోనియాని ఫుల్ఫిల్ చేస్తూ దాని వ్యాలెన్సీని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఒక క్లోరైడ్ అయాన్ సాటిస్ఫై చేసింది, ఇక్కడ 2 క్లోరైడ్ అయాన్స్, ఇక్కడ 3 క్లోరైడ్ అయాన్స్, ఇలా సాటిస్ఫై చేస్తూ వచ్చాయి అన్నమాట. చూడాలా? రైట్.